వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే 13న పోలింగ్ వెల్లడించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. మండుతున్న ఎండలు, 40 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రత, మధ్యాహ్నం ఇళ్లకే పరిమితమవుతున్న జనం, నిర్మానుషంగా మారిన రోడ్లు, జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. కన్నుల పండుగగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం తిలకించిన భక్తులు. మంచు తెరల నడుమ బోయకొండ గంగమ్మ సన్నిధి. వార్తలోని వివరాలు. మే 13న జరగనున్న పోలింగ్ రోజున చిత్తూరు పార్లమెంటు పరిధిలో 16,43,593 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి, నగరి, జేడి నెల్లూరు, చిత్తూరు, పోతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,06,070 మంది పురుషులు, 8,34,000 మంది స్త్రీలు, 132 మంది హిజ్రాలు, 3,391 మంది సర్వీస్ ఓటర్లు, మొత్తం 16,43,593 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో 42,389 మంది 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల ఓటర్లు, 6,586 మంది 8 సంవత్సరాలు వయసు పైబడిన ఓటర్లు, 24,365 మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలైన పొంగనూరు, నగరి, జీడి నెల్లూరు, చిత్తూరు, పోతలపట్టు, పలమనేరు, కుప్పం పరిధిలో 7,70,154 మంది పురుషులు, 7,93,682 మంది స్త్రీలు, 75 మంది హిజ్రాలు, 3,380 మంది సర్వీస్ ఓటర్లు, మొత్తం 15,67,291 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల ఓటర్లు 40,450 మంది ఉన్నారని, వీరు తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, 85 సంవత్సరాల వయసు పైబడిన వారు 6,485 మంది, వికలాంగులు 23,526 మంది ఉన్నారన్నారు. 165 పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 1,17,072 మంది పురుషులు, 1,21,791 మంది స్త్రీలు, 5 మంది హిజ్రాలు, 388 మంది సర్వీస్ ఓటర్లు, మొత్తం 2,39,256 మంది ఓటర్లు. ఇందులో 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల ఓటర్లు 6,124 మంది, 85 సంవత్సరాలు వయసు పైబడిన ఓటర్లు 1,154 మంది, వికలాంగులు 3,382 మంది ఉన్నారన్నారు. 2 వారాల్లో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవ సైన్యం దుష్ట చతుష్టయం చంద్రబాబు, ఆయనకు మద్దతుగా ఉన్న జాతీయ పార్టీ దత్తపుత్రుడితో కూడిన కుట్రల కూటమితో వైఎస్ఆర్సీపీ యుద్ధం చేస్తుందని, ప్రజాభిమానంతో కురుక్షేత్రంలో గెలవడం ఖాయమని పిఆర్ఆర్ వారియర్స్ అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పొంగనూరు పట్టణంలోని కొత్తిండ్లు ప్రాంతంలో పర్యటించి నేరుగా ప్రజలను కలిసి గత 5 సంవత్సరాల పాటు జగన్ అందించిన సంక్షేమ ఫలాల గురించి వివరంగా తెలియజేసి అలాగే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. పిఆర్ఆర్ వారియర్స్ తరపున గత 17 రోజుల నుండి ఈరోజు 17వ రోజు ప్రచార సభలో పాల్గొంటున్నాము. ప్రతి ఇంటికి, ప్రతి వార్డుకు, ప్రతి వీధికి వెళ్తుంటే మాకెంతో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఇంత జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి పెద్ద ముఖ్యమంత్రి మనకి ఎవరు లేరు. ఆయన చేసిన కార్యక్రమాలే ఎంతో వెన్నతో పెట్టినటువంటి పెద్ద కార్యక్రమాలు చేసినాడు. అలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మన అందరికీ చాలా స్పందన వస్తుంది. ఈసారి మన పెద్దాయన లాంటి నాయకుడు, గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారి అలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టము. మనము ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఇంటిలో నాకు మంచి స్పందన వస్తుంది. గడప అడుగు పోతుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. దాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరొకసారి 24 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చాలా నమ్మకంగా ఉన్నాము. తర్వాత కొంతమంది నాయకులు అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి అంటే ఏం నాకు అర్థం కాలేదు. ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు, మన ఊర్లో అభివృద్ధి చేసి చూపించాల. అదేవిధంగా మన పుంగనూరు తీసుకుంటే ఒక బైపాస్ కానీ, ఒక మినీ బైపాస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, సచివాలయాలు కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఇన్ని అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి లేదంటున్నారు. వాళ్ళ కళ్ళకేమి నాకు గంతలు కట్టుకోవడం మాకు అర్థం కాలేదు.
ఈ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంటే ఇదే మరి మన 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకోవాలని కోరుతున్నాము. జై జగన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కానీ, మిథున్ రెడ్డి గారికి కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి గడప గడపకు తిరుగుతుంటే విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. ఈ స్పందన చూస్తుంటే ప్రతి ఒక్కరూ కూడా మనకు ఇటువంటి నాయకులు కావాలి, అటువంటి నాయకుల్ని కాపాడుకోవాలని చెప్పేసి అందరూ కూడా తహతహలాడుతున్నారు. కొంతమంది పగటి వేషగాళ్ళు ఈరోజు కూడా అనవసరమైన ఇష్యూస్ తీసుకొని ఇళ్ళ ముందు పోయి గలాటా చేయడము, రప్చర్ చేయడము, సోషల్ మీడియాలో పేర్లు తెచ్చుకోవాలని చెప్పేసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా గూండాలు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని, చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వారికి ఒకే ఒకటి విన్నపం చేస్తున్నాను. మీరు దయచేసి ప్రజల్లోకి వచ్చి పనులు చేసి పెట్టండి. పుంగనూరుకు కావాల్సినటువంటి వసతులు కల్పించండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, చెరువులు కట్టించండి, ఆనకట్టలు కట్టించండి, ప్రజలకు పెన్షన్స్ ఇవ్వండి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి, రక్తదాన శిబిరాలు పెట్టండి, వైద్య శిబిరాలు పెట్టండి. అవన్నీ వదిలేసి సిగ్గు శరము లేకుండా ఆ పక్కన తెలంగాణలో కూర్చొని టూరిస్టుల మాదిరి వచ్చి ఇక్కడ ఏదో ఒక రప్చర్ చేసి అందరూ కూడా పుంగనూరు ప్రజలంతా కూడా రౌడీలు, గూండాలు అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం అంతా కనిపించేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి నాయకులారా, కనీసం కన్ను తెరిచి చూడండి. పుంగనూరు ప్రజలు సౌమ్యులు, మంచివాళ్ళు. అటువంటి వారితో మీరంతా దుష్టశక్తుల మాదిరి చేరి మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికి పోయినా పుంగనూరు రౌడీలు అనేటువంటి చిత్రీకరణ చేసేదానికి మీకు తగునా అని చెప్పి తెలియజేస్తున్నాను. మంచు తెరల నడుమ శ్రీ బోయకొండ గంగమ్మ సన్నిధి కమనీయమై దృశ్యంగా మారింది. బోయకొండపై ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మంగళవారం ఉదయం ఒక పక్క పొగమంచు తెరలు, మరోవైపు సూర్యకిరణాలు పడుతూ ఉండటంతో భక్తులు, ప్రకృతి ప్రేమికులు ఈ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. ఈ దృశ్యం చూడటానికి 2 కళ్ళు సరిపోదంటున్నారు భక్తులు. అభ్యర్థులను గెలిపించాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ ప్రజలను కోరారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని కోనేటిపాలెంలో పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరును కలిసి సూపర్ 6 పథకాల గురించి వివరించి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లా రామచంద్రారెడ్డిని గెలిపించాలని, అందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రామకృష్ణరాజు, మాజీ కౌన్సిలర్ కుమార్ రాజు, తేజ, నాగరాజ, డికే శ్రీనివాసులు, చక్రి, ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా మరియు మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తల సమక్షంలో 44వ బూతు, అలాగే 29వ బూతు, తీర్మాన వీధి, బ్రాహ్మణ వీధి, ఏవి రావు వీధి, కోనేటిపాలెము, హై స్కూల్ వీధి, ఎంఎస్ఆర్ సర్కిల్ అన్నీ తిరగడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి చెల్లాబాబు గారిని గెలిపించమని మేము ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటిలోనా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి తప్పకుండా టీడీపీ పార్టీ చేస్తాము, బీజేపీ పార్టీ చేస్తామని. సంక్షేమ పథకాలు కనబడిందే తెలుగుదేశం పార్టీ, అది వీళ్ళు గుర్తించుకోవాలా. ఏ ఒక్కరికి కూడా మేము సంక్షేమ పథకాలు తీయము. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు కూడా బీసీ ఓట్లకైతే 50 ఏళ్ళ అయితే కూడా 40,000 ఇవ్వడం జరుగుతుంది, 4,000 ఇవ్వడం జరుగుతుంది కూడా చెప్పినారు. అలాగే వికలాంగులకి 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అక్కలకైతేమి, అవ్వలకైతేనేమి, తాతలకైతేనేమి ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని ఆదరించండి. అలాగే ఉచిత బస్సు ప్రయాణము ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడైనా తిరగచ్చు. తీర్థయాత్రలకైతేమి, మహిళలకి
అలాగే ప్రతి ఇంటికి ఆడపడుచులు ఎంతమంది ఉంటే వాళ్ళకి 1500, విద్యాభృతి కింద 3000, నిరుద్యోగ భృతి కింద 3000, అలాగే రైతు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 20,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఆడపడుచులకి సంవత్సరానికి 3 సిలిండర్స్ తరపున కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా కూడా ఈరోజు రేపు కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ప్రతి ఒక్క బీద వారికి, ప్రతి ఒక్క అర్హులైన వారికి సంక్షేమ పథకాలు న్యాయంగా చేకూరుస్తానని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బాణుడు నిప్పులు కక్కుతూ ఉండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఎండ వేడిమి తాగలేక అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పగలు ఎండలు, రాత్రి ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చల్లని ప్రాంతంగా పేరొందిన పొంగనూరులో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఈ ప్రాంతం చల్లదనంతో ఉంటుంది అనేది వాస్తవం. అలాంటిది ఈ 7 ఎండలకు ప్రజలు బీతిల్లిపోతున్నారు. ఉదయం 8 గంటల నుండే బాణుడు మండిపోతున్నాడు. సాధారణం కంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉండటం, ఉక్కపోత అధికమవడంతో ప్రజలు విలువెలలాడుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు 36 డిగ్రీలు ఉంటే మధ్యాహ్నం 1 గంట పైన 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 పైన ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుషంగా మారాయి. వేసవిలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి డిసిహెచ్ఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి కేసీటీవీ ద్వారా ప్రజలకు వివరంగా తెలిపారు. ఈ వేడి తీవ్రత అనేది గత నెల రోజులుగా మనకు బాగా విపరీతంగా మనము టెంపరేచర్ పెరగడం వల్ల దానికి సంబంధించి చాలామంది వడదెబ్బకు గురి కావడము, వడదెబ్బ లక్షణాలతో హాస్పిటల్స్కి రావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముందస్తుగా మనము అసలు వడదెబ్బ అంటే ఏంటి, వడదెబ్బ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన వెంటనే ఎటువంటి ప్రాథమిక చికిత్స మీరు తీసుకోవాలనేటువంటి విషయం గురించి మీ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసము, ముఖ్యంగా వడదెబ్బ అంటే ఏంటంటే కంటిన్యూగా ఎండలో పనిచేయడం వల్ల వేడి తీవ్రత ఏదైతే 40 డిగ్రీలకు మించి వేడి తీవ్రతకి మనం ఎక్కువ సేపు ఎక్స్పోజ్ అయినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి సోడియం, పొటాషియం లవణాలన్నీ కూడా తగ్గిపోయి ఇంబ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడి వేడిని బాడీ తట్టుకోలేకపోవడం వల్ల ఎక్కువ చెమట అనేది బయటికి విసర్జించడం జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్ వడదెబ్బకి గురయ్యి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వడదెబ్బ తగిలినప్పుడు లక్షణాలు ఎలాంటివి ఉంటాయి అంటే విపరీతమైనటువంటి చెమట రావడము, చాలా నీరసంగా ఉండడము, ఒక్కోసారి కన్ఫ్యూజన్ అంటే మనం ఎక్కడ ఉన్నాము, హాస్పిటల్లో ఉన్నామా, బయట ఉన్నామా, ఇంట్లో ఉన్నామా తెలియనటువంటి పరిస్థితి రావడము, యూరిన్ కూడా డార్క్ కలర్ యూరిన్ అంటే ముదురు రంగు యూరిన్ పాస్ చేయడము, నాలుక దడ అరకపోవడము, గుండె దడ ఎక్కువ ఉండడం, ఈ లక్షణాలన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే రెస్పిరేటరీ రేట్, మనం గాలి తీసి వదిలేటువంటి శ్వాస కూడా చాలా స్పీడ్గా తీయడము, వదలడము, గుండె దడ ఇవన్నీ కూడా వడదెబ్బ లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు అలాగే చిన్న పిల్లవాళ్ళు ఆటేటప్పుడు తప్పనిసరిగా వారు ఎర్లీ అవర్స్లో మార్నింగ్, ఈవినింగ్ ఈ టైంలోనే ఆడుకోవాలి. చెట్టు నీడల్లో ఎక్కడైతే కొద్దిగా టెంపరేచర్ తక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్లోనే వాళ్ళు ఆడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెద్దవారు అయితే మాత్రం ఖచ్చితంగా గొడుగు యూజ్ చేయడము లేదా టోపీ ధరించడము, నూలు వస్త్రాలు ధరించడం, తేలికపాటి దుస్తులు యూజ్ చేయడం వల్ల మనము వడదెబ్బని చాలా వరకు అరికట్టవచ్చు. సో వడదెబ్బకు గురైన వెంటనే మనం ఏం చేయాలి, వడదెబ్బకు గురైన వెంటనే మనము ఆ కన్సర్న్డ్ ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి నీటితో మొత్తము కాళ్ళు చేతులు కడగడము, అలాగే ఒక ఐస్ ప్యాక్ కన్నా ఉంటే ఐస్ ప్యాక్తో మొత్తం తల మీద నుదురు మీద ఉంచడము, ఇవి చేయడం ద్వారా వ్యక్తిలో ఉన్నటువంటి హై టెంపరేచర్ను మనం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సో
సో సపోజ్ పేషెంట్ కానీ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి ఎటువంటి లిక్విడ్స్ కానీ ఏది తాగించకూడదు. కాన్షియస్ ఉన్న పరిస్థితి అయితే మాత్రము ఓఆర్ఎస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి తాపించి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితేనేమి, మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి ఐవి ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా బీపీ టాబ్లెట్స్ వాడుతున్నటువంటి వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. అలాగే ఆల్కహాల్ కూడా తీసుకున్నటువంటి వారిలో ఎక్కువగా స్వెట్టింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళు కూడా ఈ టైంలో తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే మనకు ఈ లక్షణాలు ఎదురైన వెంటనే చికిత్స మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది వెంటనే. లేదంటే ఏమవుతుందంటే దానివల్ల శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి పోయి పేషెంట్ షాక్లోకి వెళ్ళి చనిపోయేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భాలు గురి కాకుండా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ, ప్రతి హాస్పిటల్లో కూడా మనం ఓన్లీ వడదెబ్బకు గురైనటువంటి పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి కోసము ఒక 5 బెడ్స్ అనేది సపరేట్గా వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే సపరేట్గా ట్రీట్మెంట్ చేయడానికి అనుకూలంగా ఒక స్టాఫ్ దానికి నిర్దేశించబడింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవగాహన ఎప్పటికప్పుడు ప్రజల్లో కలిగించినటువంటి కేసీటీవీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో అన్ని వర్గాల వారికి మరింత మేలు జరుగుతుందని ఎంపీపీ భాస్కర్ రెడ్డి ప్రజలకు వివరించారు. మంగళవారం పుంగనూరు మండల పరిధిలో మంగళం, భీమగానపల్లి పంచాయతీల్లో ఆయన స్థానిక నేతలు రాజారెడ్డి, రమణ, సుబ్రహ్మణ్యం మరియు పార్టీ క్యాడర్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ వీధుల్లో పర్యటిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను గెలిపించాలని అభ్యర్థించారు. రెండు ఓట్లు ఇస్తారు. ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి, 2 ఓట్లు కానికేయాలి. ప్రధాని గుర్తు చెప్పి 2 ఓట్లు ఇస్తారు. ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు మనం కానికేయాలి. కాని గుర్తుకోటి, ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు కానికేయాలి. తప్పకుండా వెళ్ళమా. ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు కానికేయాలి. కాని గుర్తుకోట్లు వెళ్ళినా అందుకే కూడా చెప్పన్నా. కాని గుర్తుకోట్లు వెళ్ళమ్మా. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు కానికేయాలమ్మా. గుర్తుకోట్లేమ్మా. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి ఒక్కొరు 2 ఓట్లు వేయాలమ్మా. ఎంకెత్తాం ఓట్లు అందరికి ఇచ్చి పేపించాలి. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒక్కొరికి 2 ఓట్లు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయాలి. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయాలమ్మా. మనకు అన్ని ఇంటింటికి తెచ్చిస్తారు. వేరే వాళ్ళు ఏం చెప్పినా వినద్దు. మనకి ఏం కావాల్సిన ఇంటింటికి నీకు వాలంటీర్ ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా అన్ని చేయించేది ఈ బ్యాంక్ గుర్తు కొట్టేస్తారు. అందరికీ తప్పకుండా వెళ్ళమ్మా. 2 ఓట్లు ఇస్తారు. ఓకే 2 ఓట్లు ఎంపీ కోటమ్మా. బ్యాంక్ గుర్తు కోట్లు వెళ్ళమ్మా. 2 ఓట్లు ఇస్తారా? 2 ఓట్లు వస్తాయి. ఒక మనిషికి 2 ఓట్లు. 2 ఓట్లు పెద్ద ఆయన కోటి, మిథున్ రెడ్డి కోటేసి ఫ్యాన్ గుర్తు వేసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలి. ఫ్యాన్ ఎదురుగా స్విచ్ ఉంటుంది. అది అదమల్లా జగన్మోహన్ రెడ్డి మనకు పథకాలు అట్లా అదిమినాడు. ఇప్పుడు ఆయనకి మనం అట్లా అదమల్లా. ఫ్యాన్ గుర్తు కోట్లు వెళ్ళమ్మా. 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు ఫ్యాన్ 2 ఓట్లు ఇస్తారమ్మా. ఫ్యాన్ కేయాలి. ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి 2 ఓట్లు ఫ్యాన్ కేయాలమ్మా. జై జగన్. భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల పరిణయోత్సవం మరియు ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేట గంగమ్మ గుడి వీధిలోని శ్రీరామాలయంలో నవమి వేడుకల సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీ సీతారాముల పరిణయోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత
ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకాలు అలంకారాల అనంతరం కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల బృందం కళ్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో కళ్యాణం జరుగుతూ ఉన్నంతసేపు జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. మహామంగళ సూత్రాన్ని వేద పండితులు భక్తులకు దర్శింపచేసి స్వామి పక్షాన అమ్మవారి గలసీమల్లో అలంకరించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని ఉల్లాసభరితంగా నిర్వహించారు. హాజరైన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణం అనంతరం సీతారాముల వారి ఉత్సవమూర్తులను పుష్ప పల్లకీపై కొలువు తీర్చి ఊరేగించారు.
రాశారు బెంగళూరుకు చెందిన కుమారి కీర్తన. మొట్టమొదటిసారిగా గోవింద కోటిని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం ఉదయం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగళూరుకు చెందిన ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10,01,116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ తమ పెద్దలు ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానన్నారు. మా కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గోవింద కోటిని భక్తి శ్రద్ధలతో రాసినట్లు తెలిపారు. చిన్నతనం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10 లక్షల మార్లు గోవింద కోటి రాయగలిగినట్లు చెప్పారు. గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు. విద్యార్థులు, చిన్నపిల్లలు, యువతి యువకుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా 10,01,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, 1,00,00,000 సార్లు గోవింద కోటి రాసిన వారికి, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, అందుకే రాయాలనిపించి రాశాను. మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి. 10,116,116 ఇంటర్ సెకండ్ ఇయర్, కర్ణాటక పెద్దవాడాపురంలో ఉన్నాం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ నేనే రాసిండేది అని అసలు థింకే చేయలేదు, నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది. దేవుని దర్శనం అయ్యా బాగా సూపర్. అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గరగా చూశాను. ఫస్ట్ టైం అది ఇలా ఎప్పుడు చూడలేదు. అలా సంతోషంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మే 13న పోలింగ్ వెల్లడించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. మండుతున్న ఎండలు, 40 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రత, మధ్యాహ్నం ఇళ్లకే పరిమితమవుతున్న జనం, నిర్మానుషంగా మారిన రోడ్లు, జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు. కన్నుల పండుగగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం, తిలకించిన భక్తులు. మంచు తెరల నడుమ బోయకొండ గంగమ్మ సన్నిధి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.